సినీ నటి తారా చౌదరి మరోసారి వివాదాల్లోకి ఎక్కింది. తన ఇంట్లో పనిచేసే దుర్గా ప్రసాద్ పై విజయవాడకు చెందిన సందీప్, అతని స్నేహితులు రాజేష్, ఉదయ్లు దాడి చేశారంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లను ఆశ్రయించింది. కానీ నిందితులు ఇదంతా ఉత్తిదే అని కొట్టిపారేశారు. దుర్గా ప్రసాద్ తనను వేధిస్తున్నాడని, తారా చౌదరి తమకు ఫోన్ చేసిందని చెప్తున్నారు. అయితే సందీప్ పక్కా 420 అంటూ తారా చౌదరి తీవ్ర విమర్శలు చేసింది. అసలు మొత్తం ఎపిసోడ్లో తన వర్షన్ వివరిస్తున్న తారా చౌదరితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తారా చౌదరి ఈ పేరు వింటేనే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కావాలనుకుంటున్న రోజులు. అయితే వివాదాలు వివాదాల చుట్టూ తన చుట్టూ వివాదాలు తిరుగుతూ ఎప్పుడూ నిత్యం ప్రజల నూలు నాదను తారా చౌదరిపై గత 3 రోజుల క్రితం దాడి జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి తారా చౌదరి అన్నారు. మరి చెప్పండి, 30వ తారీఖు మీ మీద దాడి జరిగినట్టు చెప్పి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అసలు దాడి జరగడం గల ప్రధాన కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది? బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అనేది నా మీద దాడి జరిగిందని నేను ఇవ్వలేదండి. దాడి జరిగింది నా మీద కాదు, నా ఫ్రెండ్ ప్రసాద్ మీద. 30వ తేదీ నైటు 8-8:30 మధ్యలో సందీప్ అనే మా ఆఫీస్లో వర్కరు సినిమా హీరో అని చెప్పుకొని నాకు పరిచయం అవడం జరిగింది 1 మంత్ బిఫోరు. తర్వాత అతను హీరో కాదని చెప్పి తెలుసుకొని నా ఆఫీస్లో వర్కర్గా పనిచేయడానికి ఒప్పుకొని పనికొచ్చాడండి. నెల్లూరుకి సంబంధించిన వాళ్ళండి. వాళ్ళు బ్రోతల వ్యాపారం చేసేవాళ్ళు. ఆమె పేరు కడియాల ప్రమీల, ఆమె కొడుకు కడియాల వెంకటేశ్వరరావు అలియాస్ చిన్న అలియాస్ సతీష్ నెల్లూరులో ఉంటారు. వాళ్ళు బ్రోతల వ్యాపారం చేస్తూ వాళ్ళ దగ్గర ప్రాస్టిట్యూషన్ చేయడానికి వచ్చిన అమ్మాయి పేరు లావణ్య, విజయవాడకు చెందిన అమ్మాయి. అదే అమ్మాయితో ప్రాస్టిట్యూషన్ చేయిస్తూ వాళ్ళు అదే అమ్మాయిని ప్రెగ్నెన్సీ తెచ్చి ఆ అమ్మాయికి ఆ కడియాల ప్రమీల కొడుకు వెంకటేశ్వరరావు కడియాల ఒక పాప పుట్టింది. ఒక పాప ఉన్న తర్వాత కూడా ఇంకొక సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడంట లాస్ట్ ఇయర్ జూన్ మంత్లో. అదే మంత్లో ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసేసి, అక్క మీ మీద తప్పుడు కేసు రిజిస్టర్ చేయించిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు, తర్వాత ఆ అమ్మాయిని కూడా వాళ్ళు నెల్లూరులో చంపేశారు, మా అత్త నా మొగుడు, తర్వాత ఏలకు సహకరించింది బంజారాహిల్స్ ఏసీపీ శంకర్ రెడ్డి. ఈ విషయం HMTV జమీల్కి తెలుసు. జమీల్ అమ్మాయిని మీడియా ఛానల్లో కూర్చోబెట్టాడు. ఆ ఫోన్ లైవ్లో నేను కూడా మీ వల్ల బాధితురాలని చెప్పేసేసి మీరు నన్ను కూడా బంధించి నాతో వ్యభిచారం చేయించారని చెప్పి నాతో కూడా ఇట్లా మాట్లాడిచ్చారక్క. నేనేనక్క కీర్తిప్రియ అనే పేరుతో HMTV ఫోన్ లైవ్లో మాట్లాడాను. నా పేరు లావణ్య అని చెప్పేసి అమ్మాయి మాట్లాడటం జరిగింది. ఒక కమ్మ అనే కులం నుంచి కూడా వెలేయడం జరిగింది. నెల్లూరులో ఏ పోలీస్ స్టేషన్లో నెల్లూరు టౌన్లో కడియాల ప్రమీల్ అంటే ఒక బ్రోతల వ్యాపారి అని చెప్పేసి నడి రోడ్డు మీద కూడా పోలీసులు ఈడ్చుకుంటా తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. దాని కొడుకుని ఆ తల్లి కొడుకుని తీసుకొచ్చేసి తర్వాత ఏళ్లతో పాటు ఎర్రంశెట్టి రామకృష్ణ అనేవాడు విజయవాడకు చెందిన వాడు ఉన్నాడు. వాడు కూడా బ్రోతల వ్యాపారం వాళ్ళ దగ్గరే చేస్తూ ఉంటాడండి. వాడు వీళ్ళందరూ అమ్మాయిని మర్డర్ చేశారు. దీని వెనక శంకర్ రెడ్డి హస్తం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తప్పుడు కేసు నా మీద రిజిస్టర్ చేసి అక్రమంగా అన్యాయంగా జైలుకి పంపింది. ఆ తర్వాత ఎవరో ఒక లేడీ వీళ్ళందరూ కలిసి అమ్మాయిని మర్డర్ చేయడం జరిగిందంటండి. నేను రిలీజ్కి బిఫోరు ఇది మాత్రం బయట పెట్టేసి నాకు న్యాయం చెయ్యండి. ఇలాంటి బయటికి రాకపోతే ఈ దుర్మార్గులు తర్వాత నా మీద ఈరోజు ఎలిగేషన్ చేసిన ఈ సందీప్ లాంటి దుర్మార్గులు ఇంకా వేరే విషయాలలో ఎక్కడైనా సరే ఇంకా ఇలాంటి చాలా సునామీలు సృష్టించే అవకాశం ఉంది. చాలామంది ప్రాణాల్ని బలి తీసుకునే అవకాశం ఉంది. దయచేసి అమ్మాయిని ఎక్కడ చంపేశారనే విషయం బయటకు లాగే అమ్మాయి తల్లిదండ్రులకు మాత్రం తెలియపరచండి అని చెప్పేసి మీడియా పరంగా నేను తెలియజేస్తున్నానండి. విజువల్ జర్నలిస్ట్ శేఖర్ గౌడ్తో రాజేష్, 99 న్యూస్, హైదరాబాద్.